కారణాన్ని బట్టి ఆమె దేవాలయంలోకి వెళ్ళిందని రాయబడింది వాక్యంలో. మరి మనకు కోపం వస్తే ఎక్కడికి వెళ్తాం? ఎండ్రింగ్ డబ్బా దగ్గరికి వెళ్తాం. మన కోపం వస్తే నూతి దగ్గరికి వెళ్తాం. మన కోపం వస్తే కాలువ దగ్గరికి వెళ్తాం. మన కోపం వస్తే కిరసనాల డబ్బా దగ్గరికి వెళ్తాం. కానీ కోప కారణాన్ని బట్టి దేవాలయములోకి వెళ్ళి తన హృదయాన్ని దేవుని మందిరములో కుమ్మరించుకుందట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. తన హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించుకుంటుంటే అసలే బాధతో ఉందంటే పాస్టర్ గారు మరీ బాధ పెట్టాడు. అక్కడ ఏమంటున్నాడు? ఎంత పొద్దున్నే తాగేసి వచ్చావా అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట? ఆ రోజుల్లో షిలోహు దేవాలయానికి వచ్చిన ఆడవాళ్ళు ఎక్కువ తాగే అనుభవం ఉండేదట ఆడవాళ్ళకి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ తాగేస్తున్నారు అనుకోండి. ఏమండి, ఆడవాళ్ళు తాగుతారా అనుకుంటున్నారా? ఏమండి, ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి తాగుడు మానాలని ప్రార్థన చేయమంది. ఏం పేరు మీ ఆయన పేరు అన్నాను. మా ఆయన గొడవ ఎందుకంది. మరి ఎవరు మానాలన్నాను. నేనే మానాలంటుంది. ఇటు ఆడ పుట్టు తాగుతున్నావా అని అడిగితే ఆవిడంటుంది, తమ్ముడా మీ బావే నేర్పాడు నాకు అంది. ఎలా నేర్పాడు నీకన్నాను. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు ఏమే కుట్లు నెప్పడితే మూత తాగని మొదలెట్టాడట. మూత 3 పిల్లలు ఇళ్ళ మీటకి సిద్ధపడిందట మహాతల్లి. అంటే తాగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. షిలోహు దేవాలయానికి వెళ్ళిన ఆడవాళ్ళు ఆ రోజు తాగుబోతులు ఉండేవారట. అందుకే ఆ పాస్టర్ గారు అన్నాడు, ఎందుకంటే ఈమె హృదయం కుమ్మరించుకుంటుంది, దేవుడి దగ్గర ఏడుస్తుంది, కానీ పెదవులు కదులుతున్నాయి, మాటలు వినబట్టలేదు. వెంటనే అన్నాడు, ఇంత పొద్దున్నే తాగేసి వచ్చావా అన్నాడు. నీ దాసురాలునైనా నన్ను నీచమైన దానిగా ఎంచొద్దయ్యా. నేను మనోవాక్యము గలదానినై నా హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించుకుంటున్నానంది. అలా అనగానే ఆ దైవజనుడు అన్నాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అన్నాడు. ఆమె నిందపోయింది, చక్కటి గర్భఫలం ఆమెడికి కలిగింది. కారణం విరిగి నలిగిపోయిన మనస్సు, విరిగి నలిగిన హృదయం దేవునికి